నా పేరు సాయి చరణ్. నేను ఎస్టీ హాస్టల్ పత్తిపాకలో చదువుకుంటున్నా. మధ్యాహ్నం అన్నం తిని పైకి వస్తున్నప్పుడు నిన్న వర్షం పడ్డది. దానివల్ల రేకుల పైన మాది 3వ ఫ్లోర్. అక్కడ మా బొంగులకి మామూలు కరెంట్ వచ్చింది. అయితే దానివల్ల కరెంట్ తాగిందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. తర్వాత బాగుందని చెప్పి ఇక్కడ మెడికల్ వార్డులకు బాగుంది. మధ్యాహ్నం ముగ్గురు. అందరు మంచిగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలి. డార్మెంటరీ చేసినాం. అయితే సార్ చూస్తానన్ను చేపిస్తున్నాను. మాకైతే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరమే మంచి బాగానే ఉంది. టీహెచ్ఎస్ ఏఎన్ఎంని, నేను ఆశ్రమ స్కూల్ ఏఎన్ఎంని. ఇవాళ నిన్న వర్షం పడిందండి. ఆ వర్షం వల్ల కొంచెం ఎర్త్లో కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ అని కాదు కానీ ఎర్త్లానే వచ్చింది అది. కానీ పిల్లలు అది కరెంట్ షాక్ అనుకొని టెన్షన్ పడి వాళ్ళ పైనుంచి వెళ్ళి కిందికి హడావిడిగా వచ్చారు. అదే పిల్లలు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు, కరెంట్ షాక్ కొట్టిండ్రు అనగానే హాస్పిటల్ తీసుకొచ్చి చూపించామండి. డాక్టర్కి చూపిస్తే ఫస్ట్ సార్ చూసేసి నార్మల్గానే ఉన్నారు అనేసి టీటీ ఇంజెక్షన్ ఇప్పించి పీసీఎం ట్యాబ్లెట్ ఇచ్చారు. ఒక అబ్బాయికి కొంచెం హ్యాండ్ పెయిన్ అనేసి, కాలు చేతులు నొప్పిగా ఉన్నాయి అనేసరికి ఈసీజీ రాశారు. ఈసీజీ కూడా నార్మల్గానే వచ్చింది. నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసి లేదు, హాస్టల్ నుంచి వెళ్ళి ఏ స్టూడెంట్ వచ్చినా కలెక్టర్ సార్ స్పెషల్ ఆర్డర్ అంటూ ఐసీయూలో షిఫ్ట్ చేసేయాలి ఏ కేసు ఉన్నా కానీ అనేసి సార్ ఐసీయూలో షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ బాగానే ఉంది, వీళ్ళది పెద్ద ఏం ప్రాబ్లం లేదనుకుంటూ ఐసీయూ నుంచి వెళ్ళి వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ మెడికల్ వార్డ్కి షిఫ్ట్ చేసేసారండి. చూస్తే పిల్లలందరూ నార్మల్గానే ఉన్నారు. ముగ్గురే సార్. ముగ్గురు కంటే యాక్చువల్గా కరెంట్ జస్ట్ ఇట్లా సర్క్యూట్ జరిగింది ఒక అబ్బాయికి. ఇంకో అబ్బాయి ఇద్దరు ఉండేసరికి కొంచెం వాళ్ళు కూడా హడావిడి పడి కొంచెం టెన్షన్. డార్మెంటరీ అండి, డార్మెంటరీ అయితే లేదండి, పైన అంతా రేకుల షెడ్. నిన్న నైట్ వర్షం పడతా అంటేనే ఎలక్ట్రీషియన్ని పిలిపించి చెక్ చేయించామండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో హెవీ రెయిన్ రాగానే సార్ వాళ్ళు ముందు జాగ్రత్త పడుతూనే ఉంటారు. కానీ నిన్న అట్లా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఇట్లా కరెంట్ ఇట్లా జస్ట్ ఎర్త్లా వస్తుందంటే మార్నింగ్ దానికి లాక్ వేయించారండి. కానీ పిల్లలు లంచ్ టైంకి మళ్ళీ అది లాక్ తీసుకొని వాళ్ళు వెళ్ళి ఎవరు ఆన్ చేశారో వాళ్ళే ఆన్ చేసి ఆ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఎప్పటి నుంచి అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కేసెస్ రాలేదు సార్. నేను అక్కడ వెళ్ళి 2 years అవుతుంది. బిఫోర్ అంటే నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన కానుంచి ఇదే నాకు ఫస్ట్ ఇన్సిడెంట్ ఇలాంటిది.